V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సిద్ధం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వచ్చిన తర్వాతే కుల వృత్తులను గుర్తించిన సీఎం కేసీఆర్. ఎక్సైజ్ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టీకరణ. కేసీఆర్ ఆశీస్సులతో ఎడ్యుకేషన్ హబ్ గా మహబూబాబాద్. గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడి. కళారూపాలతో సంచార జాతుల సాంస్కృతిక సేవలు వెలకట్టలేదు. కొనియాడిన పీసీసీ కమిషనర్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు. మంత్రి మల్లారెడ్డి నుండి ప్రాణహాని ఉంది. 30 కోట్ల భూమిని కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారని బాధితుల ఆవేదన. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే కుల వృత్తులను సీఎం కేసీఆర్ గుర్తించారని, కనుక అందరూ ఆయనకు రుణపడి ఉండాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాపన్న గౌడ్ శివాజీ సమకాలికుడని, కానీ చరిత్రలో లేకుండా దాచిపెట్టారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చిందని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక కులం గురించే కాకుండా అణగారిన వర్గాల గురించి పోరాడారని కొనియాడారు. తమ ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై పాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి అంగీకరించిందని తెలిపారు. పాపన్న గౌడ్ కోట మరమ్మతులకు ₹1 కోటి మంజూరు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాళే యాదయ్య, నాయకులు, కార్యకర్తలు, గౌడ కులస్తులు పాల్గొన్నారు. ఎంపీ రంజిత్ గౌరవనీయులు ఎమ్మెల్యే యాదయ్య గారికి, గౌరవ అన్ని నియోజకవర్గం చేసినటువంటి నాయకులందరికీ నమస్కారాలు. పెద్ద ఎత్తున ఊరేగింపుతో వచ్చి సర్దార్ పాపారావు గారి విగ్రహం ఆవిష్కరణ చేసుకోవడంలో చాలా సంతోషం. వారు ఏదైతే నడిపించినటువంటి ఉద్యమంలో వారు ఏ కళలు కన్నారో 2 క్లాసుల విధానం మళ్ళీ మాది 1 క్లాస్ అయితే మిగతా పిల్లలు 1 క్లాస్ చేయాలి. కానీ కళ్ళు కంపౌండ్ కాడ మాత్రం ఎవరు లేరు, అందరం సమానమే, అందరం కూర్చొని తాగాలి పోవాలి. అది అంటరానితనం లేనప్పుడు ఉన్నప్పుడు కూడా ఈ జాతి అంటరానితనం లేనటువంటి జాతి గొప్ప జాతి మనది. దేవతలు ఆయన అమృతాన్ని సృష్టించిన జాతి మనది. కౌండిన్యం ఆవరించిన జాతి మనది. దేవతలకు అమృతాన్ని ఇచ్చినటువంటి వెనుకబడిన మహబూబాబాద్ జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ఎడ్యుకేషన్ హబ్ గా పేరుగాంచడం ఎంతో సంతోషకరమని గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా విద్యాలయాలకు కేంద్రంగా ఏర్పాటు చేయడంతో సుమారు 5,000 మంది యువతతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం నుండి నెహ్రూ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, యువతతో కలిసి మంత్రి సత్యవతి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ బైకులపై ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. అనంతరం నెహ్రూ సెంటర్లో
మైదానంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 100 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కేసీఆర్ పాలనలో 9 ఏళ్లలోనే జరిగిందని అన్నారు. ఇందుకు జిల్లా ప్రజలు విద్యార్థుల తరఫున ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కుమారి అంగోత్ బిందు, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, ఫరీద్, మురళీధర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ బండి ఉండాలి. అందరూ మనం జాగ్రత్తగా వెళ్ళేసి ఆ రోడ్ మీద వెళ్ళేసి పాలాభిషేకం ఉంటుంది అక్కడ కేసీఆర్ గారి. అదేవిధంగా అందరూ అక్కడ ఉండాలి. చాలా పెద్ద ఎత్తున 25 ఫీట్ల కటౌట్ పెట్టి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో భాగంగా వేలాది మంది యువకులతో మహబూబాద్ పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కేసీఆర్ పాలనలో మా కేటీఆర్ గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో మహబూబాద్ పట్టణానికి ఇప్పటికే 100 కోట్ల పైన నిధులు తెచ్చుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. పోయిన సంవత్సరం మెడికల్ కాలేజ్ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ వచ్చింది. ఈ సంవత్సరం హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. త్వరలో MBA కాలేజ్ వస్తుంది. ఇవన్నీ ప్రాంత నాయకులుగా మేము సాధించిన విజయాలు. అందుకు మాకు చేయూతనిచ్చి నడిపిస్తున్న కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి శిరస్సు వంచి వేలాది మంది మా గిరిజన పేద దళిత బిడ్డలందరి తరఫున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. గత పాలకులు ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టలేదు కాబట్టి ఒక ఇంజనీరింగ్ కాలేజీ లేకుండే మరి ఈ రోజు కళారూపాలతో సంచార జాతుల సాంస్కృతిక సేవలు వెలకట్టలేనివని బీసీ కమిషనర్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు కొనియాడారు. మల్లాపూర్ అంబేద్కర్ భవన్లో తెలంగాణ రాష్ట్ర వీరభద్రియ సంఘం నూతన కార్యవర్గం పదవి బాధ్యతల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరభద్రియుల కళారూపాలు తెలంగాణ సాంస్కృతిక వైభవ ప్రతీకలని అన్నారు. చిన్న కులం తక్కువ జనం పేదవాళ్లం అనే ఆత్మాన్యున్నత భావం వీడి ఆధునిక అభివృద్ధిని అందుకోవాలని, అన్ని రంగాలలో మహోన్నతంగా ఎదగాలని హితవు పలికారు. వీరభద్రియులతో సహా సంచార కులాలు, జాతులు ఒకే సమిష్టి వేడుకగా ఏర్పాటు హక్కుల సాధనకు కృషి చేయాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణలో సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయని, వాటి ద్వారా లబ్ధి పొందాలని కోరారు. విద్యతోనే ఎంతటి ఉన్నతిని అయినా సాధించవచ్చునని అన్నారు. మహాత్మా జ్యోతిబా పులే రెసిడెన్షియల్ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించి గొప్ప పౌరులుగా ఎదగడానికి తల్లిదండ్రులతో పాటు సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని కోరారు. సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఉపేందర్ ఖర్నే అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతన కార్యవర్గ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, వీరభద్రియ సంఘం రాష్ట్ర జాతీయ నాయకులు చెవ్వ పాండు, కర్నే శివకుమార్, పన్నాల నాగరాజు, సాంబయ్య, మల్లూరి అనిల్ కుమార్, రావురి కృష్ణ, చల్ల రాజయ్య, మిర్యాల స్వామి తదితరులు ప్రసంగించారు.
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నుండి తమకు ప్రాణహాని ఉందని మర్రి వెంకటరెడ్డి, దయాసాగర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా గుండ్లపోచమ్మపల్లిలోని మంత్రి మల్లారెడ్డి కాలేజీ ఎదురుగా ఉన్న సుంకరి కుటుంబానికి చెందిన 8 ఎకరాల భూమిలో 4.5 ఎకరాల భూమిని తాము కొనుక్కున్నామని అన్నారు. మంత్రి మల్లారెడ్డి తన భార్య కల్పన పేరు మీద అక్కడ 2 ఎకరాలు కొన్నారని, కానీ మొత్తం భూమిని కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. భూమి వద్దకు వెళ్లిన తమపై మంత్రి ఆయన అనుచరులు దాడి, దౌర్జన్యాన్ని చేశారని అన్నారు. మంత్రి బామ్మర్ది శ్రీనివాసరెడ్డి గన్తో షూట్ చేస్తానంటూ బెదిరింపులకు గురి చేస్తున్నాడని, భూమిని వదిలి వెళ్లాలని హుకుం జారీ చేశాడని ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా రాజకీయ ఒత్తిడి ఉందంటూ పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. భూ రికార్డుల నుండి తమ పేరు తొలగించి అక్రమంగా మంత్రి తమ వాళ్ల పేరుపై మార్చుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ భూమి తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి నుండి తమకు ప్రాణహాని ఉందని కనుక రక్షణ కల్పించి న్యాయం చేయాలంటూ సీఎం కేసీఆర్ ను వేడుకున్నారు. ఫోటో ఉంటున్నదా లాస్ట్ లో బ్రీఫింగ్ తీసుకుంటారు. నేను కుంపల్లి నివాసి. నేను గత 3 నెలల క్రితం ఈ ల్యాండ్ ధరణిలో ఉన్నది. ధరణిలో చూసి మా సుంకరి వాళ్ళ ఫ్యామిలీతోని, సుంకరి మల్లేష్, సుంకరి రమేష్, సుంకరి బాలమణితోని మేము ఈ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మేము అక్కడ ల్యాండ్లోకి వెళ్తే అక్కడ వాళ్ళు మమ్మల్ని సురేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మల్లారెడ్డి గారి బామ్మర్ది, మంత్రి మల్లారెడ్డి గారి బామ్మర్ది సురేష్ రెడ్డి, వీళ్ళంతా వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి ఒక 10-20 మంది మన వీళ్ళను అనుచరులను తీసుకొచ్చి మమ్మల్ని అక్కడి నుంచి తరిమేసిర్రు. మేము అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వెళ్ళాము. పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అక్కడ కంప్లైంట్ ఎవరు తీసుకోకుండా మళ్ళీ మేము తెలుసుకున్నది ఏంటంటే ఈ మంత్రి మల్లారెడ్డికి దీంట్లోనే 2 ఎకరాలు మాకు అమ్మిన వాళ్ళే అమ్మిరని తెలిసింది గతంలో. అమ్మితే ఇది కూడా వాళ్ళు మల్లారెడ్డి గారు ఇది కూడా వాళ్ళ దగ్గర తీసుకోవాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏదో తక్కువ రేటుకు ఏదో అడిగితే వాళ్ళు ఇవ్వకుండా మాకు ఇచ్చారు. మేము కొన్నాము. మల్లారెడ్డి దీని పక్కన ల్యాండ్ అండి. మల్లారెడ్డి కొనే ఉద్దేశంతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. దాన్ని ఏదో తక్కువ రేటు కాజేయాలని మాకు అమ్మిన పట్టదారులను బెదిరించి చేస్తుంటే వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యి మాకు అమ్మారు. మేము తీసుకున్నాము. ఆన్లైన్లో వాళ్ళు కరెక్ట్. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గిరిజన మహిళపై జరిగిన దాడిపై విచారణ చేస్తున్నామని డీసీపీ సాయిశ్రీ తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ రాత్రి 2 మహిళలతో పాటు బాధిత మహిళను పెట్రోలింగ్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. రాత్రి నుండి ఉదయం 7 గంటల వరకు పోలీస్ స్టేషన్లో నిర్బంధించినందుకు, అసభ్యకరంగా వ్యవహరించినందుకు హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, కానిస్టేబుల్ సుమలతను రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ సస్పెండ్ చేశారని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తున్నామని, అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా లక్ష్మి అనే గిరిజన మహిళను 2 రోజుల క్రితం పోలీసులు అకారణంగా కొట్టారంటూ గిరిజన నాయకులు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ఆమెను అకారణంగా కొట్టిన పోలీసులపై కేసు నమోదు చేయాలని, వెంటనే వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తన కూతురి పెళ్లి వానుల్లో భాగంగా బంధువుల దగ్గరికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని ఏసీపీ జానకిరెడ్డి తెలిపారు. బాధిత మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. బాధితురాలికి చికిత్స కూడా చేయిస్తున్నామని హామీ ఇచ్చారు. हेलो पुलिस अधिकारियों हाँ देवल देखे कुछ सामान तम उनको को मनमान तम कुछ మనకి మనకి ఎల్బీ నగర్ లో ఒక ఇష్యూ
ఎలిగేషన్స్ ఒక ఎస్టీ లంబాడా ఉమెన్ వాళ్ళ రిలేటివ్స్ ఒక ఎలిగేషన్ తీసుకొని వచ్చారు. దాంట్లో ఏంటంటే తన మీద పోలీస్ స్టేషన్లో తనని కొట్టడం జరిగింది. మొన్న రాత్రి ఏదైతే ఇంటర్వ్యూనింగ్ నైట్ ఆఫ్ 15th and 16th ఆగస్ట్ రోజున తన మీద పోలీస్ స్టేషన్లో దాడి చేయడం జరిగింది. మా పోలీస్ వారు దాడి చేశారు అని చెప్పి తను అలిగేషన్ తీసుకొచ్చింది. దాని మీద ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఏం తెలియంది, తను రోడ్ మీద ఉండింది అండ్ షీ వాజ్ కాజింగ్ డిస్టర్బెన్స్ అలాంగ్ విత్ 2 other people. ఆన్ దట్ మన నైట్ పెట్రోలింగ్ చేస్తున్న ఆఫీసర్స్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. పెట్టి కేసు పెట్టి పంపించేయమని మనకి సెక్షన్ ఇన్ఛార్జ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళారు. అండ్ దాని మీద తర్వాత ఏమైంది అన్నది మనం ఇంకా ఎంక్వైరీలో ఉంది. బట్ ప్రిలిమినరీగా వీళ్ళు ఎవరైతే సెక్షన్ ఇన్ఛార్జెస్ ఉన్నారో శివశంకర్ ఇంకా నా పేరు లక్ష్మి సార్, మా మామ కొడుకు గడపోయినా నేను నా బిడ్డ పెళ్ళి ఉందని మా మామ కొడుకు అన్న ఉంటాడు. అయితే మా మామ కొడుకు వచ్చి లేట్ అవుతున్నాయి, మా తినేసి పోమా అని అంటే మా వదిలే తినమన్నాను. మా మామ కొడుకు వెళ్ళారు, తినేసి పోయేందుకు 10 అయిపోయింది. ఆ నుంచి ఆటో వెళ్ళిపోదాం అనేసి ఆ బోర్డు కాడలో కల్లా బోర్డు కాడ వచ్చి ఆగినా. ఎటు పోతున్నావు అని అంటే ఎక్కడ పోతున్నా సార్, నేను ఆటోకి వెళ్ళి పోతున్నా సార్ కూడా అన్న వాళ్ళకి. నేను అంతే పిఎస్సీలో తీసుకుపోయారు. కూర్చో అని కూర్చోబెట్టి అయితే కూర్చోబెడుతున్నారు, మళ్ళీ కూర్చోబెట్టేస్తారేమో అనుకున్నాను. అసలు ఎందుకు తీసుకోవాలి ఏమన్నారు అక్కడ? నాకేమనలేదు సార్, కూర్చోనే కాదు. ఏం టైం అవుతుందమ్మా నైట్? సార్ నా నుంచి వచ్చారు 11 అవుతుంది, 10 ఫ్యాన్ ఉన్నాను నేను. 11 అయిపోయింది. ఎవరు కొట్టారమ్మా? ఒకటేమో ఈ నెల కానిస్టేబుల్ సార్, ఇంకో సార్ ఏమో పట్టుకుపోయినా సార్. ఏమని కొట్టారు? గలీజ్ మాట్లాడుతారు సార్ వాళ్ళు. గలీజ్ గట్టి తిట్టిరాళ్ళు అంటే సార్ నేను నాకు బిడ్డ పెళ్లి పెట్టుకున్నా సార్, నేను పైసల కోసం వచ్చిన పెళ్లి పత్రిక కూడా రేపు పొద్దుగా కొట్టిన సార్, నా బిడ్డ ఫోటో నా వాళ్ళ ఫోటో చూడండి సార్ పెట్టి కూడా పెట్టుకున్నా సార్ అని ఫోన్లో చూపెట్టిన చూసారు, లాకేసి స్విచ్ చేసి పక్కకి వేసేసారు. సార్ ఏమైంది సార్, నా ఫోన్ ఇవ్వండి సార్, వెళ్ళిపోతాను అంటే ఇక్కడ పోతున్నాను అనేసి జంగ్ తిడుతున్నారు. తిడుతుంటే నేను తిడుతూ సార్ అని నాకు వచ్చిన తిట్టేశారు అన్నమాట. ఎందుకు తిడుతున్నా సార్, నేను తప్పు చేస్తాను తిడుతూ సార్ అని అన్నాను. అంటే నువ్వు అట్లాంటావా అనేసి. నేను పోలీస్ స్టేషన్ తీసుకుపోయేటప్పుడు మహిళా పోలీసులు లేక ఓన్లీ జెంట్స్ ఉన్నారు? మహిళా పోలీసులు. పోలీస్ స్టేషన్ తీసుకుపోగానే ఫస్ట్ ఏమని మాట్లాడేది, ఏమని క్వశ్చనింగ్ చేశారు నిన్ను? పోలీస్ స్టేషన్ తీసుకుపోగానే క్వశ్చనింగ్ ఏమని? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విశ్వకర్మలకు రుణ సదుపాయ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడంతో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం మహబూబాబాద్ జిల్లా ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ముందు ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బండోజు ఉపేంద్రాచారి మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటులో విశ్వబ్రాహ్మణుల పాత్ర మరువలేనిదని, కానీ రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమాన్ని మరిచిందని ధ్వజమెత్తారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ పేరు సైతం ఉచ్చరించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండగా కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మల ఔన్నత్యాన్ని తెలుపుతూ వారి జీవన స్థితిగతులను మార్చేందుకు సంక్షేమ రుణ పథకాన్ని ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి తమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆరెందుల వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు బండోజు ఉపేంద్రాచారి, జిల్లా సెక్రటరీ చిట్టిమల్ల రఘు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్ రావు, జిల్లా సహాయ కార్యదర్శి పోలోజు వెంకటేశ్వర్లతో పాటు తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం మహబూబాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఆగస్టు 15 ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా విశ్వకర్మ నిధి అనే ఒక ప్రస్తావన తీసుకురావటం యావత్ భారతదేశ విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులందరూ ఆనంద హర్షోద్రేకాలు వెలిపించేటువంటి సమయం ఈరోజు ఆసన్నమైంది. ఎందుకంటే వాస్తవానికి గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా వృత్తిదారులని విశ్వబ్రాహ్మణులని ఈ సృష్టికి మూలం విశ్వకర్మలు అనేది కూడా ఆది నుంచి కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం ప్రస్తావన అందరి దృష్టిలో ఉన్నా ఈ విశ్వబ్రాహ్మణులు అనే యొక్క విషయాన్ని ఆర్థిక స్థితిగతులు వీళ్ళ యొక్క అభివృద్ధి ఏందనే యొక్క పూర్తి అవగాహన అంచనా వేయలేనటువంటి ఎన్నో రాచరికమైన పరిపాలన చేసినటువంటి ఎన్నో పాలకపక్షాలు ఈ భారతదేశంలో ఇప్పటి వరకు ప్రస్తావన వచ్చినటువంటి పాపన బోలే. కానీ ఈరోజు ఈ సెంట్రల్ గవర్నమెంటు ఈ నరేంద్ర మోడీ గారు ఈ విశ్వబ్రాహ్మణులకు 15,000 కోట్ల రూపాయలు విశ్వబ్రాహ్మణ నిధి నిర్మాణం చేసి
సెప్టెంబర్ 17 రోజు దీని విధి నిర్వహణ బాధ్యత మొత్తం మరి క్యాబినెట్ నిర్వహణలో దీన్ని పూర్తి స్థాయిలో బయటికి తీసుకొచ్చేటువంటి సమయం మాకు కల్పించినందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వమే కాదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఈ శోబ్రాహ్మణులను గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని చూసైనా కొంతైనా సిగ్గు తెచ్చుకొని ఈ రోజు వరకు ఈ తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భవించిన నాటి నుండి ఈ రోజు వరకు ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది తప్పితే ఈ విశ్వబ్రాహ్మణ స్థితిగతులకు ఫస్ట్ గవర్నమెంట్లో 500 కోట్ల విశ్వబ్రాహ్మణ నిధిని ప్రకటించినటువంటి ఈ ప్రభుత్వం 5 రూపాయలు కూడా విశ్వబ్రాహ్మణులకు చెందలే. తర్వాత మలసరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 కోట్ల రూపాయలని ప్రకటించినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 2 రూపాయలు కూడా విశ్వబ్రాహ్మణులకు చెందలే. కేవలం పత్రికల ముందు కేవల ప్రకటన తప్ప అవి చూసి మురిసిపోవడం తప్ప ఈరోజు మారుమూల ప్రాంతాలలో జీవన స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు పూర్తి స్థాయిలో వెనుకబడి ఉన్నారు. ఏ రోజు కూడా అభివృద్ధి పదంలో విశ్వబ్రాహ్మణులు ఇంకా పయనించేటువంటి దిశలో ఆర్థిక రంగంలో కానీ విద్యా రంగంలో కానీ అన్ని రంగాలలో ఇంకా పూర్తి స్థాయిలో ఈ రోజు నేను ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. ఒకటి ఇప్పటికే తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిట్టమూరు పీపీఆర్జెడ్పీ హై స్కూల్లో ఎన్సీసీ యూనిట్ ను కమాండర్ వినయ్ రామచంద్రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ హై స్కూల్లో ఎన్సీసీ యూనిట్ పెట్టడం చాలా అదృష్టమని అన్నారు. ఎన్సీసీ సెలక్షన్ ప్రాసెస్ లో 100 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారని ఇన్ఛార్జ్ శివకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ సాగర్, పీఓ వెంకటేష్ రాథోడ్, పాఠశాల హెడ్ మాస్టర్ రాజ్ కుమార్, బాలచంద్ర, సంతోష్ కుమార్, శ్రీనివాసులు, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. All the very best to Metro School. Yes, sir. Thank you. So today we are here to inaugurate the Naval NCC Junior Division NCC unit at PPR ZP High School at Metro. I just want to tell you this thing. NCC, the motto of NCC is unity and discipline. This is a great opportunity for the students of 8th, 9th and 10th classes to develop their character, their leadership qualities and make it begin. NCC is National Cadet Corps. Our office is located at Nellore with our headquarters at Guntur and the higher HQ at Secunderabad. This is one of the oldest unit in the directorate. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి మండలంలో పాలెంకోట ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ ఆకసిరి వేణుగోపాల్ రెడ్డిని పార్టీ జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో విభేదాలు గ్రూపులు ఉన్న ఎన్నికల సమయంలో అందరూ కలిసి పనిచేయాలని కోరారు. 2024 ఎన్నికలలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏకతాటిపై గెలిపించాలని పిలుపునిచ్చారు. వెంకటగిరిలో పార్టీకి మంచి మెజారిటీ తేవాలని అన్నారు. పాలెంకోట సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన వేణుకి కంగ్రాచులేషన్స్, శుభాభివందనాలు, శుభాకాంక్షలు. కలిసికట్టుగా పనిచేస్తే ఏది సాధ్యం కానిది ఏది లేదన్న దానికి ఇదొక నిదర్శనం. మన మధ్య గ్రూపులుగా ఉండొచ్చు, మనలో విభేదాలు ఉండొచ్చు, కానీ ఎలక్షన్ అనేది వచ్చినప్పుడు మనం కలిసికట్టుగా ఉండి ఫైట్ చేయాల్సింది తెలుగుదేశంతో. అది చూపించారు పాలెంకోటలో. అందుకే అసలు పోటీకి కూడా ఎవరు నిలబడక వెళ్ళిపోవటం జరిగింది, ఏకగ్రీవం అయింది. దీనికి సహకరించిన శ్రీనివాసరెడ్డి కానీ, సదా కానీ, అందరు నాయకులు
ఇంక్లూడింగ్ శివారెడ్డి వీళ్ళందరి సహాయ సహకారాలతో పేర్లు మిగతా పేర్లను చెప్పలేదని నాయకులు ఎవరు ఏం ఫీల్ కావద్దు. ఇది నా అంకెల్లా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరం కలిసికట్టుగా ఇదే విధంగా ముందుకు పోతాం. మనం చేయాల్సింది ప్రజలకు అందుబాటులో ఉంటాం, మంచి పనులు చేయడం. నా దృష్టిలో ప్రతి ఒక్కరూ సత్తా ఉన్న నాయకులు మన అందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ వెంకటగిరి నియోజకవర్గంలో రేపు రాబోయే ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీ తీసుకొని రావాలి. అలాగే మనందరం జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నామని ప్రజలకు తెలుసు, ప్రజలు మన వెంట ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రజలే శ్రేయస్సే ఆయన కోరుకునేది, వారి గురించి ఆలోచిస్తాడు. మరొకసారి ఈ సందర్భంగా పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసి త్వరితగతిన జీవో కూడా రిలీజ్ చేసి ఇక్కడ ప్రజలను అందరిని సంతోషపరిచినందుకు మరొకసారి అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మర బండపాలెం జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్నం భోజనం వర్కర్స్ కు నిధులు నీరుగారుస్తున్నారు. మధ్యాహ్నం భోజనం విషయంలో గవర్నమెంట్ నుంచి గత 9 నెలల నుంచి వచ్చే జీతాలు కూడా రావడం లేదని, సప్లై చేసే మెటీరియల్ కూడా తమకు ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మధ్యాహ్న భోజన కార్మికులు వాపోయారు. తాము చాలా పేద కుటుంబాలకు చెందిన వారమని, ఇళ్లలో గడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. తాము ఒక విద్యా వ్యవస్థను నమ్మి పిల్లలకు మంచి నాణ్యత గల భోజనం అందిస్తుండగా 9 నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని విచారం వ్యక్తం చేశారు. అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మేము తెచ్చుకోవటమే కూరగాయలు గుడ్డు 3 సార్లు వారంలో 3 గుడ్లు పిల్లలకి, కూరగాయలు అన్ని మేము తెచ్చుకోవటమే. మేము ఏం చేస్తాం అంటే ఇప్పుడు పెట్టాల్సిందే, ఒక్కరోజు గుడ్డు ఆపినా కూడా లేదు, 3 సార్లు వారం వల్ల పెట్టాల్సిందే. ఇదివరకు 1000 రూపాయలే ఇచ్చేది, జీతం 1000 రూపాయలు ఇస్తాం. కూడా ఇంతవరకు పోయిన సంవత్సరంలో 5 నెలల బిల్లు పడాలా, ఈ సంవత్సరం మళ్ళీ ఇప్పుడు 3 నెలలు మేము మీకు బిల్లులు ఎంతవరకు రావట్లేదు? ఇప్పుడు ఎన్ని నెలలు ఆగిపోయినాయి మొత్తం బిల్లులు? ఏం రాలేదు, రూపాయి తీసుకోలేదు. ఇప్పుడు పెట్టుబడి మేము పెట్టుకోవటమే జరుగుతున్నాయి అన్నమాట. అచ్చా అచ్చా అచ్చా. మంచిగా చేసినాడు. కూలికొచ్చేవాళ్ళు కదా కూలంటే బయట కూలిపోతే రోజు వచ్చి రావట్లేదు. మరి బిల్స్ ఎందుకు రావట్లేదు సార్? అవి బిల్స్ ఎందుకు రావట్లేదు వాళ్ళకు? ఏడాగిపోతున్నట్టు 4-5 నెలలకు ఒకసారి వస్తుంది. ఇప్పుడు ఆ 4-5 నెలల నుంచి కూడా అసలు ఏం రావట్లేదు అటు బిల్స్ కూడా. మీరు ప్రధాన ఉపాధ్యాయులా సార్ ఈ స్కూల్కు? ఇన్ఛార్జ్. ఓకే సార్. ఏదైనా చూసుకుంటేనే పిల్లలను చూసుకునే వాళ్ళు పెట్టుబడి వాళ్ళు ఎట్ట పెడతారు చెప్పండి? అసలు వాళ్ళే కాదు మాది కూడా రావట్లేదు. అంటే ఏపీ అయినట్టు ఇది కూడా అవుతుంది. ఇటు నల్లాలు కూడా లేవు కదా సార్, వృధా పోతున్నాయి కదా నీళ్ళన్నీ. అది కూడా పెట్టు ఈ గ్రామ పంచాయతీ స్కూల్లో మొత్తం కూడా పాపం వీళ్ళు వండి పెట్టే వాళ్ళకి బిల్లులు రావట్లేదు. ఫస్ట్ వాళ్ళు సొంత డబ్బులతోనే వాళ్ళు పెడుతున్నారు. 9 నెలల నుంచి రావట్లేదంట వాళ్ళకి. జీతాలు కూడా రావట్లేదు, 9 నెలల నుంచి జీతాలు రావట్లేదు. ఈ ఫుడ్ కూడా వాళ్ళే కొనుక్కొని వస్తున్నారు. సొంతంగా ఫుడ్ కొనుక్కొని వస్తున్నారు వాళ్ళు. గుడ్లు కూడా ఓన్లీ ఒక రైస్ ఒకటే సప్లై చేస్తాడు కేసీఆర్. రైస్ ఒక్కటే, మిగతా వాళ్ళు ఎట్లా కూలికి పోయేవాళ్ళు కాదు. కూలికి పోయేవాళ్ళు సొంత డబ్బులు పెట్టుబడి పెట్టి ఎట్లా చేస్తారు? కాంట్రాక్ట్ అంటే చేస్తాడు. కూలికి పోయేవాళ్ళు ఎట్లా చేస్తారు? అది కేసీఆర్ ఆలోచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ వచ్చిన తర్వాతే కుల వృత్తులను గుర్తించిన సీఎం కేసీఆర్. ఎక్సైజ్ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టీకరణ.
మహబూబాబాద్. గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడి. కళారూపాలతో సంచార జాతుల సాంస్కృతిక సేవలు వెలకట్టలేదు. కొనియాడిన పీసీసీ కమిషనర్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు. మంత్రి మల్లారెడ్డి నుండి ప్రాణహాని ఉంది. 30 కోట్ల భూమిని కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారని బాధితుల ఆవేదన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.